రామచంద్ర గారిని కిడ్నాప్ చేసి మావయ్య ఆ క్యాబ్లో తీసుకెళ్లాడు అనే సాక్ష్యం ఆ క్యాబ్ ఆయన పేరు మీదే బుక్ అయి ఉండడం. బుక్ అయిపోయాడు. ఇంత పెరిగాడు, ఒక కిడ్నాప్ ఎలా చేయాలో కూడా తెలియకుండా పోతే ఎలా? దానికేం చెప్తావమ్మా, ఆయన మీద ప్రేమ ఉండొచ్చు, అది మితిమీరు ఉండకూడదు. చెప్పండి, మా నాన్నగారిని ఏం చేశారు, ఎక్కడ దాచారు? చూడండి, ఇదేమీ బాలేదు. అరే, క్యాబ్ బుక్ చేసుకుంటే నేను అతన్ని కిడ్నాప్ చేసినట్టు అయిపోతుందా? జగదీష్, అందరం గుడికెళ్ళింది మన కార్లోనే కదా. మన కార్లు ఉండగా నువ్వు క్యాబ్ ఎందుకు బుక్ చేసుకున్నావు? బావా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించకుండా లేదు కదా. హర్ష, దిస్ ఇస్ టూ మచ్. దానికి కిడ్నాప్ కి లింక్ పెట్టడం ఇట్స్ నాట్ కరెక్ట్. అయినా ఆ రామచంద్రయ్యకి ఊరంతా శత్రువులే ఉన్నారు. ఎవరు ఇలా చేశారో కనుక్కోవాలే గాని మా అన్నయ్యనంటారేంటి? రమ్మా, ప్లీజ్ వెయిట్. నేను అడుగుతుంది జగదీష్ని. కార్లు ఉండగా క్యాబ్ బుక్ చేయాల్సినంత అవసరం ఏంటి? మీ కారులో వెళ్తే ఆయన దొరికిపోతారు కదా అయ్యగారు, అందుకే. చామంతి, ఎక్కువగా మాట్లాడుతున్నావు. జగదీష్, అడుగుతున్నది నిన్నే. క్యాబ్ ఎందుకు బుక్ చేశావు? అది అది ఆ బ్యాంకులో పనుంటే వెళ్ళాను బావా. ఏం పని? బ్యాంక్ ఎందుకు వెళ్తారా? డబ్బు అవసరం ఉండుంటుంది, వెళ్ళుంటాడు. అవును ప్రేమ్, ఫ్రెండ్ వాళ్ళ మదర్కి సీరియస్ గా ఉందంటే హాస్పిటల్లో డబ్బులు కట్టాలంటే బ్యాంక్ వెళ్ళాను. ఏ హాస్పిటల్ అండి? ఆ ఫ్రెండ్ ఎవరు? అవన్నీ నీకు చెప్పాలా? చెప్తుంది అబద్ధం అన్నప్పుడు చెప్పాలి కదా అమ్మగారు. ఏయ్, అబద్ధమని ఎలా చెప్తావు? నేను బ్యాంకే వెళ్ళాను. ఈ రోజు బ్యాంక్ హాలిడే అండి. వీళ్ళు దొరికిపోయి నన్ను దొరికించేసేలా ఉన్నారు. మాట్లాడు జగదీష్. బ్యాంక్ హాలిడే అని అక్కడికి వెళ్ళాకే తెలిసింది బావా. నిజం తెలిసిందిగా, ఇప్పుడు ఒప్పుకుంటారా? నిందించడానికైనా అర్థం ఉండాలి. ఛీ, ఎప్పుడు మాట్లాడవే హర్ష, అడుగు. రమా, గుళ్ళో కనిపించకుండా పోయారు కాబట్టి, దొరికిన సాక్ష్యం అలా ఉంది కాబట్టి, జగదీష్ సరిగ్గా చెప్పలేదు కాబట్టి న్యాచురల్ గా ఆ డౌట్ ఎవరికైనా వస్తుంది. అడిగారు, అందులో తప్పే ఉంది. నువ్వు చామంతి మీద అబద్ధం సాక్ష్యం చూపించినప్పుడు ఏకంగా తనను ఇంట్లోంచి గెంటేశావు కదా, అప్పుడేమన్నా అన్నానా? దానికి దీనికి ఏంటి లింక్? అన్నీ ఒకటేలే రమా. రే ప్రేమ్, ఇంకా ఇక్కడే ఉంటారే, ఇవి తర్వాతైనా వినొచ్చురా. ముందెళ్ళి రామచంద్రని కాపాడండి. అలాగే నాన్న. అమ్మ చామంతి, ధైర్యంగా ఉండమ్మా. మీ నాన్నగారికి ఏం కాదు, వెళ్ళండి. పదచాం. ఎవడో గాని సమయానికి ఫోన్ చేసి కాపాడాడు. ఎవరు చేసుంటారు? బ్యాంకుకి వెళ్ళి సీసీటీవీ ఫోటోస్ చెక్ చేద్దాం. మీరు బ్యాంకుకి వెళ్లారో లేదా మా నాన్నని తీసుకుని ఎక్కడికైనా వెళ్లారో? నా కొడుకుతో కలిసి నన్నే భయపెట్టాలని చూస్తావే చామంతి? మేమే చేశామని చెప్పినా నీ నోటితోనే ఎవరో చేశారు అని చెప్పించా. దట్ ఈజ్ రమాదేవి. మీ నాన్న చావు ఈరోజు ఖాయం. రమాదేవి, తెలివిగా స్పందించి నన్ను కాపాడా. చాలా థ్యాంక్స్. నాకు కావాల్సింది నీ థ్యాంక్స్లు కాదు,
ఆ క్యాబ్ గోల ఇంకేమైనా ఉందా? ఆ చామంతికి మళ్ళీ ఏదైనా డౌట్ వచ్చి ఈసారి ఆ డ్రైవర్ని పట్టుకుంటే నీ గురించి కక్కి చస్తాడా? అది చెప్పు. గుడి దగ్గర చెప్పాను కదా రమాదేవి, ఆ డ్రైవర్ని అక్కడే కొనేశాను. నాతో పాటు ఇంకెవరూ లేరనే వాడు చెప్తాడు. నా అనుమానం ప్రేమ్ వాడిని అడిగే ఉంటాడు. అదే వాడు చెప్పుంటాడు. ఓకే, అయితే ప్రాబ్లం ఏం రాదుగా? వస్తే నీ కొడుకు వల్లే వస్తుంది. చూసావుగా, ఆ చామంత్రి రామచంద్రయ్యల కోసం నిన్నే ఎదిరించే స్థాయికొచ్చాడు. నువ్వేదోటి చెయ్యాలి రమాదేవి, లేదంటే మనకి శత్రువులు ఎక్కడో ఉండరు. మన ఇంట్లోనే ఇదిగో నీ కొడుకు రూపంలోనే తయారవుతారు. ముందు రామచంద్రయ్య గారి చాప్టర్ క్లోజ్ అవ్వాలి. ఆ తర్వాత ఆ చామంతి చాప్టర్ ఎలా క్లోజ్ చెయ్యాలో అలా చేస్తాను. ఆ తర్వాత ప్రేమ్ని ఎలా కంట్రోల్ చేసి నిషాతో పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. చేస్తాను. ఫస్ట్ ఆ రామచంద్రయ్య చావాలి. ఇదేనా అడ్రస్? ఇదే అడ్రస్ బాబు. పద.